హలో ఎవ్రీవన్, బాగున్నారా అందరూ? సో లాస్ట్ వీక్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము మనము? ఎస్, మన అనోటేషన్ రూల్ తెలుసు కదా మీకు. అనోటేషన్ ఎవరు చేసినా కానీ ఇగో దిస్ ఈజ్ యువర్ స్పేస్. ఓకే, ఇటు సైడ్ ఈ స్పేస్, దెన్ నెక్స్ట్ ఇటు సైడ్ ఆ స్పేస్. మధ్యలోకి ఎవరు రావద్దు. హాయిలు అవి వద్దు, నేను ఆల్రెడీ హాయ్ చెప్పేసా కాబట్టి మీరు హాయిలు అవి ఏమీ వద్దు. మీకు ఏమైనా డౌట్లు అవి ఉంటే కనుక మీరు అనటేట్ చేయండి, తర్వాత తుడిపేసుకోండి మీరు. ఓకే, సో దట్ ఈ మధ్యలో స్పేస్ ఏదైతే ఉందో అది నాకు రాయడానికి వీలుగా ఉంటుంది. దెన్ నెక్స్ట్ నేను రాసింది డిస్టర్బ్డ్ కాకుండా కూడా ఉంటుంది మీ అనటేట్ తోటి. సరేనా, స్టార్ట్ చేద్దాం ఈ రోజు క్లాసు. లాస్ట్ వీక్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాము? లాస్ట్ వీక్ క్లాస్లో చెప్తారా ఎవరన్నా? లాస్ట్ వీక్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాము? టాపిక్ చెప్పండి. మనం ఇప్పుడు ఏ టాపిక్లో ఉన్నామో ఫస్ట్ అక్కడి నుండి వెళ్దాం. ఫస్ట్ మనం ఏ టాపిక్లో ఉన్నాం అసలు? హలో, ఏంటి మనం ఏ టాపిక్లో ఉన్నామో మర్చిపోయారా ఏంటి అందరూ? మనం ఏ టాపిక్లో ఉన్నాము? లాస్ట్ వీక్ ఏ టాపిక్ డిస్కస్ చేసాం మనము? ఆహా, సూపర్గా ఉన్నారు కదా. ఒక్కడు సమాధానం చెప్పట్లేదు. అనోటేషన్ ఆనే ఉంది. లాస్ట్ వీక్ మనం ఏ టాపిక్ డిస్కస్ చేసాము? వీడియోలు చూస్తున్నారా? ఇక్కడ ఎస్ఆర్ నో అని రాయండి. మనం లాస్ట్ వీక్ ఏ టాపిక్ డిస్కస్ చేసాము చెప్పండి ఒకసారి. ఎస్, ఎవరో రాస్తున్నారు. ఎక్సలెంట్. కింద పేరు రాయండి, ఎవరో అది. ఓకే, పేరు పేరు ఎవరు? పేరు కూడా రాయండి. ఆన్సర్ రాసిన వాళ్ళు పేరు కూడా రాయండి, సో దట్ ఎవరు ఫోకస్డ్గా ఉంటున్నారు అన్నది కూడా మీకు. దెన్ నెక్స్ట్ పాలినామియల్స్, రైట్? పాలి పాలినామియల్స్. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేదు. సూపర్, పాలినామియల్స్. సో మనము లాస్ట్ వీక్ ఎక్కడి నుండి స్టార్ట్ చేసాము? పాలినామియల్స్ నుండి స్టార్ట్ చేసాము మనము, రైట్? పాలినామియల్స్ ముందర మనము పాలినామియల్స్లో లాస్ట్ వీక్ ఏం డిస్కస్ చేసాము అన్నది ఒకసారి రివ్యూ చేసుకుని మనము ఈరోజు క్లాస్లోకి వెళ్దాం, రైట్? డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలినామియల్స్ ఏం డిస్కస్ చేసాము మనము? ఎస్, మనము లాస్ట్ వీక్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలినామియల్స్ కూడా డిస్కస్ చేసాము. డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలినామియల్స్ మనము డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో. ఏమేమిటి ఎన్ని ఉన్నాయి అది ఒకసారి చూద్దాము మనము. నేను ఇక్కడ పాయింట్ అవుట్ చేశాను. ఎన్ని టైప్స్ ఉన్నాయి, అవి ఏవేంటి? ఎస్, ఒకటి ఫస్ట్ స్టెప్ చెప్తారు చూడండి, ఎవరో రాస్తున్నారు. మొనామియల్, దెన్ నెక్స్ట్ ఎస్ ఎస్ ఎస్, నా నా పేజీలోకి వచ్చేస్తున్నారు మీరు. అటు సైడే రాయండి మీరు. మోనామియల్ ఒకటి మీరు రాశారు చూడండి. బైనామియల్, మొనామియల్, బైనామియల్, ట్రైనామియల్, మొనామియల్, ట్రైనామియల్, పాలినామియల్.
మనము ఇక్కడ ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలినామియల్స్ అనక్కర్లేదు, డిఫరెంట్ టైప్స్లో మనం తీసుకుంటే కనుక మొనామియల్, బైనామియల్, ట్రైనామియల్, దెన్ నెక్స్ట్ పాలినామియల్. మొనామియల్కి ఎగ్జాంపుల్ రాయండి ఒకటి మీరు. ఎస్, 3x. 3x ఈజ్ మొనామియల్. కనిపిస్తుంది కదా మీ అందరికీ? స్క్రీన్ షేర్ అయింది, దెన్ నెక్స్ట్ పైనకే పెట్టాను కాబట్టి కనిపిస్తుంది కదా. 3x ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మొనామియల్. దెన్ నెక్స్ట్ బైనామియల్కి 5x ప్లస్ 6y. ఇది తీసుకొచ్చా, 5x ప్లస్ 6y అని తీసుకొచ్చా మొనామియల్కి, బైనామియల్కి. దెన్ నెక్స్ట్ ట్రైనామియల్కి ఏం తీసుకోవచ్చు మనము? ట్రైనామియల్కి ఎవరో ఇక్కడ రాస్తున్నారు చూడండి, 3x ప్లస్ 5y ప్లస్ 6z. 3x ప్లస్ 5y ప్లస్ 6z. ఓకే, దిస్ ఈస్ ది ట్రైనామియల్. దెన్ నెక్స్ట్ ఫైనల్గా పాలినామియల్కి ఎస్, పాలినామియల్కి మనము ఇట్లాగే రాసుకోవచ్చు. మనము మొనామియల్ అని రాయొచ్చు. ఈ పాలినామియల్స్ ఇందాక నేను అన్నట్టు పాలినామియల్స్నే మనం మొనామియల్ కానీ, బైనామియల్ కానీ, లేకపోతే ట్రైనామియల్ కింద మనము కన్సిడర్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్, ఒక్క నిమిషం మధ్యలోకి వస్తున్నారు మీరు. ఒక నిమిషం దీన్ని ఫస్ట్ రబ్ చేయండి. మీరు రాసేసిన తర్వాత ఐదర్ రబ్ అన్న చేయండి, లేదు అంటే కనుక ఇక్కడ నాకు ఇక్కడ స్పేస్కి ప్రాబ్లం వస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ మనము ఇది కూడా ఒక నిమిషం. సారీ అమ్మ, నా రైటింగ్ అంత నీట్గా ఉండదు. స్టిల్ ఐ ట్రై టు రైట్ నీట్లీ. మీ అంత నీట్గా రాయడానికి ట్రై చేస్తాను. ట్రైనామియల్. దాని తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే డిగ్రీ ఆఫ్. లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేస్తుంటాం చూడండి, డిగ్రీ ఆఫ్ పాలినామియల్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్. నో ప్రాబ్లం. మీకు నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు, నేను రాసేది మీకు అర్థం కావట్లేదు అంటే కూడా మీ ఎఫర్ట్ నా ఎఫర్ట్ కూడా వేస్టే కదా. నేను రాస్తున్నాను, మీకు అర్థం కాకపోతే చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. ఇది మ్యూచువల్ బెనిఫిట్ కోసమే కదా నేను చెప్తున్నది, నా నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి, మీరు వింటున్నది ఓకే మీరు అర్థం చేసుకోవడానికి, అంతే కదా. డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్ ఎవరో మధ్యలోకి వస్తున్నారు. డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్లో మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్, ఇది 3x అని చెప్పి రాశాను, ఇంకోటేమో 3x² ప్లస్ 5x అని చెప్పి రాశాను. దెన్ నెక్స్ట్
3x cube plus 5x square plus 6x. ఇది ఒకటి రాశాను. దెన్ నెక్స్ట్ ఇది లీనియర్ పాలినామియల్. అవి ఒకసారి మనము ఈ రోజు సెషన్ తర్వాత నెక్స్ట్ సెషన్లో కూడా మనము ఇదే టాపిక్ మనం డిస్కస్ చేస్తాము. ఆ టాపిక్ టైంలో వీటి గురించి కూడా చూద్దాం. ఓకే, 3x దెన్ నెక్స్ట్ 3x to the power of 4 plus 3x cube plus 6x square plus 7x plus 5. ఓకే, దీని డిగ్రీ ఎంత? ఫస్ట్ దాని డిగ్రీ ఎంత? ఫస్ట్ దాని డిగ్రీ ఎంత? ఫస్ట్ దాని డిగ్రీ ఈజ్ 0. ఓకే, సెకండ్ దాని డిగ్రీ ఈజ్ డిగ్రీ ఈజ్ 2. దెన్ నెక్స్ట్ థర్డ్ దాని డిగ్రీ ఈజ్ 3. ఎవరో ఇక్కడ రాస్తున్నారు ఆన్సర్. ఫోర్త్ దాని డిగ్రీ ఈజ్ 4. అలాగా మనకి ఏదైతే మనకి ఈ పవర్ ఉందో, ఏదైతే మనం పాలినామియల్ ఈక్వేషన్ తీసుకుంటున్నామో ఆ పాలినామియల్ ఈక్వేషన్లో మ్యాక్సిమం పవర్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది డిగ్రీ. That is called the degree of that particular polynomial. Yes, thank you. మనము 3x ని, ఇది 3x ఉంది అనుకో, ఒట్టి 3 ఉంటే ఎస్, ఈ యొక్క ఇది మర్చిపోయాను నేను, అక్కడ మిస్టేక్ అయింది. ఇది 1 కదా, ఒకవేళ నేను ఇదే 3 అని చెప్పి రాశాను అనుకో, ఆ 3 అని చెప్పి రాస్తే దాని డిగ్రీ ఏదైతే ఉందో దట్ ఈస్ 0. ఎందుకంటే ఈ 3ని మనం ఎలా రాస్తామంటే అప్పుడు 3 ఇంటూ x to the power of 0. x to the power of 0 అంటే ఎంత? x to the power of 0 is equal to 1. సో 3 into 1 is equal to 3. అలాగా మనకి x to the power of 0, ఇక్కడ 3x అంటే కనుక 3x to the power of 1 అని రాస్తాము. సో ఇట్ ఈస్ 1. x square అంటే ఇట్ ఈస్ 2. x to the power of 3 అంటే ఇట్ ఈస్ 3. x to the power of 4 ఉంది కాబట్టి అది 4. అదే కనుక మీరు 3x to the power of, ఒక నిమిషం కిందకి తీసుకుని వస్తా కొంచెం. సపోజ్ ఒక ఈక్వేషన్ నేను 3x to the power of 7 plus 6x to the power of 5, 8x to the power of 4 plus 5 ఇలా ఈక్వేషన్ ఇస్తే కనుక వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ అంటే కనుక దీంట్లో మ్యాక్సిమం ఎంత ఉంది మనకి? 7. కాబట్టి డిగ్రీ ఈజ్ 7, రైట్. సో డిగ్రీ వచ్చి దీనికి 7. మనకి ఏదైతే ఎక్స్ వాల్యూ తీసుకుంటామో ఆ ఎక్స్ వాల్యూలో పవర్ ఏదైతే ఉందో ఆ పవర్లో మ్యాక్సిమం పవర్ ఏదైతే మనకి ఉంటుందో దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ది డిగ్రీ ఆఫ్ దట్ పర్టికులర్ పాలినామియల్, రైట్. నౌ డిగ్రీ కూడా చూసాము మనము లాస్ట్ వీక్. ఒక నిమిషము, మనం సమ్స్ కూడా, ఎస్, ఇగో ఇవి మీ సమ్స్. ఇక్కడ చూడండి, పాలినామియల్ x is equal to 0. ఇగో మీరు ఇలాగా ఇక్కడ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఇలాంటివి రాస్తే కనుక నేను మొత్తానికి ఒక్కళ్ళు చేస్తున్న దానికి మొత్తం అందరికీ నేను ఎనటేషన్ తీసేయాల్సి వస్తుంది.
కాబట్టి అలాంటివి చేయొద్దు మీరు ఇక్కడ. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అలాంటివి చేయొద్దు. దానివల్ల అందరూ నష్టపోతారు. ఎనోటేషనే నేను తీసేయాల్సి వస్తున్నప్పుడు. ఎనోటేషన్ నేను ఉంచడం వల్ల మీరు ఎంతో ఇదిగా రెస్పాండ్ అవుతున్నారు. మీరు ఆన్సర్‌లు టక టక చెప్పేస్తున్నారు మీరు. నో ప్రాబ్లమ్. అది రబ్ చేసేసేయండి మళ్ళీ. ఓకే. దెన్ నెక్స్ట్ మనము జీరోస్ ఆఫ్ పాలినామియల్ లాస్ట్ వీక్ ఈ టాపిక్ కూడా డిస్కస్ చేసినట్టున్నారు. జీరోస్ ఆఫ్ పాలినామియల్ మనం తీసుకుంటే కనుక మనకి ప్రాబ్లంలో ఒక వాల్యూ ఇస్తారు. ఇక్కడ ఇచ్చారు చూడండి, p of x వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటున్నాను నేను. ఇది తీసుకుని మనం అక్కడ కాపీ చేసి దీన్ని చేద్దాం మనం. ఓకే. మీరందరూ ఎంత బుద్ధిమంతులో తెలుసు నాకు, అందుకనే నేను అంతే చనువుతో మీకు చెప్తున్నాను ఇది చెయ్యొద్దు అని చెప్పి. ఓకే. కాపీ సారీ. p of 5x² minus 3x plus 7 ఇది సమ్ము మనది. 5x² minus 3x plus 7. ఇక్కడ ఏమిచ్చారు దీన్ని? మనము ఏదన్నా సరే ఇక్కడ ఎక్స్ ఫామ్లో ఉంది అంటే మన కన్వీనియన్స్ కోసము దీన్ని p of x అని రాసుకోవచ్చు. p of x is equal to 5x² minus 3x plus 7. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు వాళ్ళు? వేర్ x is equal to 1. x is equal to 1 అయితే గనక వాట్ ఈస్ మై రిజల్ట్? అప్పుడు నేను ఏం చేస్తాను? 5 ఇక్కడ 1 minus 3 into 1 plus 7. ఎక్కడైతే x ఉందో అక్కడ దాన్ని రీప్లేస్ చేసేస్తున్నాను నేను. సో 5 into 1 5 minus 3 plus 7. 5 into 5 minus 3 2. 2 plus 7 is equal to 9. ఇది చిన్న ఆన్సర్. ఓకే. ఉషా కుమారి x is equal to 9 అని చెప్పి చెప్పేశారు. ఓకే. సో x is equal to 9. అలాగే మనము నెక్స్ట్ సమ్కి వెళ్దాము. సమ్ స్క్వేర్ రూట్ ఏదో ఉంది చూడండి. ఈ స్క్వేర్ రూట్లో వెళ్ళండి. ఈ స్క్వేర్ రూట్ దానికి ఎలా వెళ్తాం మనము? 3y³ ప్లస్ 3y³ మైనస్ 4y నెక్స్ట్ ప్రాబ్లం 3y³ minus 4y plus underscore 11 where ఒక్క నిమిషం where y is equal to 2 అంది ఇక్కడ. వేర్ y is equal to 2. అప్పుడు మనం ఏం రాస్తాం? ఇక్కడ ఎక్కడైతే y ఉందో దాన్ని 2తో రీప్లేస్ చేస్తున్నాం. మైనస్ 4 into 2 ప్లస్ అండర్స్కోర్ 11 ఈజ్ ఈక్వల్ టు 3 into 2³ ఎంత? 8 మైనస్ 4 into 2 ప్లస్ అండర్స్కోర్ 11 ఈజ్ ఈక్వల్ టు 3 into 8 ఎంత? 24 మైనస్ 8 ప్లస్ రూట్ 11 ఈజ్ ఈక్వల్ టు అప్ చేస్తున్నాను కొద్దిగా. ఓకే. 24 మైనస్ 8 ఎంత మనకి? 24 మైనస్ 8 16 ప్లస్ రూట్ 11 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. ఎస్, 16 ప్లస్ రూట్ 11 ఈజ్ అవర్ ఆన్సర్. నేను ఒక్కొక్క సమ్ము నేను తీయట్లేదు. ఓకే. మనము నెక్స్ట్కి వెళ్ళిపోవాలి కాబట్టి
నెక్స్ట్ కనుక తీసుకుంటే చెక్ వెదర్ -2 ఎగ్జాంపుల్ 3 అని ఇచ్చారు ఇక్కడ. ఈ ఎగ్జాంపుల్ కంటే కూడా మనము ఇక్కడ చూడండి, వాళ్ళు ఫ్యాక్టరైజేషన్ ఇక్కడ కంటే కూడా ఈరోజు మనము ఈ టాపిక్స్ కంటే కూడా ఈ టాపిక్ దీంట్లో కూడా ఒక వాల్యూ చూద్దాం. 5x ఇది ఆల్రెడీ చూసాం కదా మనము. ఇది చూద్దాం. P(0), P(1), P(2) ఈ పర్టికులర్ వాల్యూ తీసుకున్నాం మనము. P = P(t). నెక్స్ట్ వాల్యూ P(t). P(t) = P(t) = 2 plus t plus 2t². మీరు ఆన్సర్లు కూడా రాసేస్తున్నారు. 2 plus t plus t², 2t² minus t³, వేర్ P(t) ఎంత ఇచ్చారు వాళ్ళు? P(0), P(1), P(2) అని ఇచ్చారు. ఫస్ట్ మనం P(0) చేద్దాం. P(0) ఎంత వస్తుంది వాల్యూ? P(0) చేస్తే కనుక P(0) చేస్తే ఇది 0, ఇది 0, ఇది 0, కాబట్టి ఆన్సర్ విల్ బి 2. అదే P(1) చేస్తే మనము P(1) చేస్తే 1, సారీ ఇక్కడ 2 వస్తుంది. 2 plus 1 plus 2 into 1² minus 1³ is equal to 3 plus 2 into 1, 2 minus 1 is equal to 5 minus 1 is equal to 4. ఇక 3, ఓకే. P(1) is equal to, ఇక్కడ ఎవరో ఇక్కడ కూడా ఆన్సర్స్ రాస్తున్నారు. 16 plus 11. Then next P(2) చూడండి, కొంచెం ఇది 2 plus t is equal to 2 plus 2t². 2t² అంటే 2² minus 2³ is equal to 2 plus 2 plus 2 into 2, 4, 4 into 2, 8 minus 2³ is 8. So this minus 0 is equal to answer 4. ఓకే, ఇప్పుడు మీరు కనుక చూస్తే 2 plus 2t plus 2t² minus t³ తీస్తే కనుక మీకు ఆన్సర్ 4 వచ్చింది నాకు. దెన్ నెక్స్ట్, ఎస్, మీరు రాస్తున్న వాళ్ళు తుడిపేసుకోండి. మీరు మధ్యలోకి రావద్దు. దెన్ నెక్స్ట్ రాసింది తుడిపేసేయండి. సో దట్ నాకు ఈ తుడిపే టైం ఏదైతే ఉంటుందో ఆ టైం సేవ్ అవుతుంది అంతే. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఫ్యాక్టరైజేషన్ ఆఫ్. Sir, please explain. Please explain once more. Done. ఓకే, మనం మళ్ళీ ఇదే ప్రాబ్లంకి వెళ్దాము. ఈ ప్రాబ్లంలో మనము ఏం చేసాము, ఇక్కడ వాల్యూ ఎంత ఉంది? 2 plus t² 2 plus t plus 2t² minus t³ ఇది కదా మనకి ఇచ్చిన వాల్యూ.
ఆ వాల్యూలో మీకు క్వశ్చన్ ఏమడిగారు ఇంతకీ? ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమడిగారో. ఇక్కడ ఫైండ్ p of 0, p of 1 and p of 2 ఫర్ ఈచ్ ఆఫ్ ది పాలినామియల్స్. సో ఇక్కడ మనము సెకండ్ క్వశ్చన్ తీసుకున్నాం. p of t is equal to 2 plus t plus 2t square minus t cube. ఇది మన క్వశ్చన్. ఓకే, 2 ప్లస్, ఇది కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఎస్, చూడండి, 2 ప్లస్ టీ ప్లస్ 2t స్క్వేర్ మైనస్ టీ క్యూబ్. మైనస్ టీ క్యూబే కదా ఇది? యా, మైనస్ టీ క్యూబ్. దీంట్లో మనము p of 2 చూద్దాం. p of 0, p of 1 ఈజీనే కాబట్టి p of 2 చేద్దాం. సో p of 2 అంటే ఏంటంటే, ఎక్కడైతే ఇక్కడ p of 2 అని ఇచ్చారు అంటే ఇక్కడేమి ఇచ్చారు మనకి? p of t అని ఇచ్చారు, ఇక్కడ p of 2 అని ఇచ్చారు. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? p of t ఎక్కడైతే ఉందో ఆ t ప్లేస్లో మనము 2ని రీప్లేస్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఇక్కడ 2 ఏది లేదు కాబట్టి ఆ 2 అలాగే వదిలేసాం. ఇక్కడ t ప్లేస్లో 2 రీప్లేస్ చేసాం. ప్లస్ 2 ఇంటూ ఇక్కడ t స్క్వేర్ అని ఇచ్చారు. సో t లోపల 2ని రీప్లేస్ చేసాం, 2 స్క్వేర్ అయ్యింది. అలాగే మైనస్ ఇక్కడ ఏం చేసాం? మైనస్ 2 క్యూబ్, టీ క్యూబ్ అని ఇచ్చారు వాళ్ళు. టీ క్యూబ్ని ఎలా రాసుకుంటాం మనం? 2 క్యూబ్ అని రాసుకుంటాం. 2 క్యూబ్ రాసిన తర్వాత వీటిని యాడ్ చేయండి మీరు. 2 ప్లస్ 2 ప్లస్ 2 ఇంటూ 2 స్క్వేర్ ఎంత? 2 స్క్వేర్ ఎంత? 4. 4 ఇంటూ 2 ఈజ్ 8. అలాగే 2 క్యూబ్ 8 మైనస్. సో 8 మైనస్ 8 0 అయిపోయింది. 0 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 4. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఎక్కడైతే టీ ప్లేస్ ఉందో ఈ ఇచ్చిన ఈక్వేషన్, పాలినామియల్ ఈక్వేషన్లో ఎక్కడైతే టీ ప్లేస్ ఉందో ఆ టీ ప్లేస్లో మనము ఇచ్చిన వాల్యూ, మనము మూడు వాల్యూస్ చూసాము ఇక్కడ. ఒకటేమో టీ వాల్యూ 0తో చూసాము, ఒకటేమో టీ వాల్యూ 1తో చూసాము, ఒకటేమో టీ వాల్యూ 2తో చూసాము. సో మూడిటికి 3 డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చాయి మనకి. జస్ట్ ఎక్కడ టీ ఉంటే అక్కడ ఆ వాల్యూ తోటి రీప్లేస్ చేసేసాము అంతే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అర్థమైందా మీకు? ఎవరైతే అడిగారో వాళ్ళకి అర్థమైతే మనం నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ దానికి వెళ్ళిపోతున్నాం. మధ్యలోకి వస్తున్నారు మీరు. మధ్యలోకి వస్తే కనుక నన్ను అనోటేషన్ స్టాప్ చేసామని చెప్తారు నాకు. నేను అప్పుడు ఫోర్స్ఫుల్గా నేను ఇంకా అనోటేషన్ స్టాప్ చేయాల్సి వస్తుంది. అదే రిపీట్ చేస్తున్నా. మీ స్కోప్ ఏదైతే ఉందో మీరు సింగిల్ లైన్లో రాస్తారా, డబల్ లైన్లో రాస్తారా, మీ స్కోప్ మీరు ఇక్కడే పెట్టుకోండి. ఇక్కడ ఈ స్కోప్ పెట్టుకుని మీరు దాంట్లో ఎంత రాసుకున్నా కానీ అగో మళ్ళీ వస్తున్నారు. సౌండ్ ప్లీజా. Jayanti, are you able to hear my voice? Is my voice clear? Jayanti, are you there? Is my voice clear? ఇంకెవరికన్నా ప్రాబ్లం వస్తుంటే కనుక ఈ చాట్లో మెన్షన్ చేయండి, నా వాయిస్ క్లియర్గా లేదు అని చెప్పి. నవ్ ఇట్ ఈస్ ఓకే. సరే అయితే ఓకే, డన్. క్లియర్ ఉంటే కనుక ఓకే. ఓకే, ఆపేయండి, అందరు ఆపేయండి. ఇంకా నో అనోటేషన్ ప్లీజ్, ఆపేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్. విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్ కాల్డ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే, ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి అంటే, నవ్య ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి అంటే, మనకు ఒక 2 ఈక్వేషన్స్ ఇస్తారు. ఆ 2 ఈక్వేషన్స్లో ఒక ఈక్వేషన్లో మనకి ఎలాగైతే జనరల్ మ్యాథ్స్లో ఈజ్ దిస్ డివిజిబుల్ బై 2, 12 ఈజ్ డివిజిబుల్ బై 2 ఆర్ నాట్,
or 12 is divisible by 2 or not. ఓకే, మీకు ఎక్కడ అండర్స్టాండ్ కాలేదు చెప్పండి. మీకు ఏ పాయింట్లో అండర్స్టాండ్ కాలేదు చెప్పండి. ఏ పాయింట్లో అండర్స్టాండ్? ఒక్క నిమిషము, జస్ట్ ఎ మినిట్. నేను ఒక్క నిమిషం ఎవరు రాయొద్దు. అనోటేషన్, ఒక్క నిమిషం. ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళు ఒక నిమిషం ఆగండి అందరూ. ఎవరైతే అర్థం కాలేదు అన్నారో వాళ్ళు ఈ మధ్య పేజీ నేను ఎంటీగా వదిలేశాను. వాళ్ళు ఒక్కళ్ళు మీకు ఏ భాషలో రాయాలంటే ఆ భాషలో, మీకు ఏది అర్థం కాలేదు చెప్పండి, నేను అందరికీ మళ్ళీ రిపీట్ చేస్తాను. వాళ్ళు ఒక్కళ్ళు తప్ప ఇంకెవ్వరు రాయొద్దు. నేను అనోటేషన్ ఆన్ చేస్తున్నాను. వాళ్ళు ఒక్కళ్ళు తప్ప ఇంకెవ్వరు రాయొద్దు. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఏ భాష, ఈ రెండు తెలుసు ఇక్కడ. ఇంగ్లీషు తెలుగులో ఏదో ఒక భాషలో మీరు రాయండి. మీరు ఎక్కడ అర్థం కాలేదు, ఎందుకు అర్థం కాలేదు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అంటే అర్థం కాలేదు అంటే ఎక్కడ అర్థం కాలేదు అన్నది నాకు తెలిస్తే కనుక నేను మీకు క్లియర్గా మీ డౌట్ని క్లారిఫై చేయగలుగుతాను. పోనీ మీ డౌట్ ఎక్కడ ఉందో అది చెప్పండి, ఆ డౌట్ని నేను క్లారిఫై చేస్తాను. ఒక జనరిక్ టర్మ్లో అర్థం కాలేదు అని చెప్పేస్తే కుదరదు. ఎక్కడ అర్థం కాలేదు? పర్టికులర్ ప్లేస్లో, సార్ ఈ పర్టికులర్ ప్లేస్లో అర్థం కాలేదు నాకు అంటే కనుక నేను వెంటనే మీకు అదొక్కటే చెప్పగలుగుతాను నేను. ఎస్, ఎవరైతే అర్థం కాలేదు అని చెప్పారో వాళ్ళు మటుకు టైప్ చేయండి. మీరు ఏమి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడ అర్థం కాలేదు అని చెప్పండి. నేను ఇక్కడ ఉన్నదే నేను క్లారిఫై చేయడానికి మీ డౌట్స్. మేము ఇక్కడ ఉన్నదే మీ డౌట్లు మీకు క్లియర్గా చెప్పి మీ డౌట్లని క్లారిఫై చేయడానికి. ఓకే, అర్థం కాలేదు అని భయపడొద్దు చెప్పడానికి. ఎక్కడ మీకు అర్థం కాలేదో చెప్పండి, ఆ డౌట్ని వెంటనే క్లియర్ చేస్తాం మేము. ఎస్, మీరు రాయట్లేదు. అనోటేషన్ నేను ఎనేబులే చేశాను నాకు తెలిసి. యా, అనోటేషన్ ఎనేబులే ఉంది. ఎవరికైతే డౌట్ అర్థం కాలేదన్నారో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయండి ఎక్కడ అర్థం కాలేదో. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకే, అదర్వైజ్ ఆల్సో నేను రిపీట్ చేస్తున్నా చూడండి మళ్ళీ ఒకసారి. ఈరోజు మనము పాలినామియల్స్ స్టార్ట్ చేసాం. లాస్ట్ వీకే పాలినామియల్స్ స్టార్ట్ చేసాము. దాంట్లో డిఫరెంట్ టైప్ మనము మాట్లాడుకున్నాము. మోనామియల్ అని చెప్పి, బైనామియల్, ట్రైనామియల్. మోనామియల్ అంటే ఏంటి అంటే సింగిల్ వాల్యూ ఉంటుంది. దెన్ నెక్స్ట్ బైనామియల్ అంటే కనుక మనకి 5x + 6y ఈ ఫామ్లో 2 వాల్యూస్ ఉంటాయి. అలాగే ట్రైనామియల్ అంటే కనుక మనకి 3 వాల్యూస్ ఉంటాయి అని చెప్పి మనము అనుకున్నాము. ఓకే, దాని తర్వాత మనము డిస్కస్ చేసింది డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే మనము బైనామియల్ కానీ ఏదన్నా సరే, బైనామియల్, ట్రైనామియల్, మోనామియల్ ఇవి ఏవి తీసుకున్నా కానీ ఇవి ఇన్ దిస్ పర్టికులర్ ఫామ్ ఉంటాయి. 3x + 4y, 3x + 4y. వాల్యూమ్ మ్యాక్సిమం ఉంది ఇక్కడ. నా సైడ్ ఇక్కడ నేను చూస్తున్నాను. వాల్యూమ్ ఈజ్ ఆల్మోస్ట్ 100. వాల్యూమ్ 100 ఉంది ఇక్కడ. మీ సైడ్ నుండి ఒకసారి చూడండి. ఈజ్ మై వాయిస్ క్లియర్? ఇక్కడ మెన్షన్ చేస్తారు ఆ చాట్లో. జయంతి, ఆర్ యు దేర్? Yes, ma'am. Is my voice clear? Are you able to hear my voice properly? Or is there any problem with my voice?
ఒకవేళ అందరికీ కనుక నా వాయిస్ క్లియరే ఉంది అంటే ఎవరికైతే సరిగ్గా రావట్లేదో వాళ్ళ సైడ్ నుండి వాళ్ళు చూసుకోండి. ఓకే. మనము నెక్స్ట్ స్టెప్ ఏం డిస్కస్ చేసాము అంటే ఇట్స్ ఆడిబుల్, వినిపిస్తోందిట. మీకు ఎవరైతే మీరు వాల్యూమ్ ఎవరైతే ఎక్కువ కావాలి అంటున్నారో మీ మీ దగ్గర మీ వాల్యూమ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. ఎందుకంటే నా సిస్టమ్ వాల్యూమ్ ఎక్కువే ఉంది, నేను మాట్లాడే నా వాల్యూమ్ కూడా ఎక్కువే ఉంది. ఇంకా గట్టిగా అరిస్తే కనుక దగ్గే వస్తుంది నాకు. ఓకే. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్ కనుక తీసుకుంటే మనము 3x అన్నది తీసుకుంటే దీంట్లో 3x ఉంది కాబట్టి ఈ xని x⁻1 అని రాసుకుంటాం మనము. సో దాని డిగ్రీ 1 అవుతుంది. అలాగే 3x² + 5x అని తీసుకుంటే కనుక దాని డిగ్రీ 2 అవుతుంది. ఎందుకని అంటే ఏదైతే మనం ఈక్వేషన్ తీసుకుంటున్నామో ఆ ఈక్వేషన్లో మ్యాక్సిమం పవర్ ఏదైతే ఉందో ఆ మ్యాక్సిమం పవర్ని మనము డిగ్రీ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. మ్యాక్సిమం పవర్ని డిగ్రీ కింద కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ 3x² అని ఉంటే కనుక అప్పుడు దాని డిగ్రీ ఏమవుతుంది? 2 అవుతుంది. అలాగే ఈ పర్టికులర్ ఈక్వేషన్లో దాని డిగ్రీ ఇక్కడ 3x³ 5x² + 6x. సో దీని డిగ్రీ ఎంత ఉంది? మ్యాక్సిమం ఇక్కడ 3 ఉంది. సో దీని డిగ్రీ ఏమవుతుంది? ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఈ పర్టికులర్ డిగ్రీ దీని డిగ్రీ విల్ బికమ్ 3 అవుతుంది. అలాగే మనకి నెక్స్ట్ ఈక్వేషన్లో 4. అలాగే మీరు ఏ ఈక్వేషన్ తీసుకున్నారే పొద్దున్న మీకు ఎగ్జామ్లో అడిగినా కూడా ఆ పర్టికులర్ ఈక్వేషన్లో మ్యాక్సిమం డిగ్రీ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఈక్వేషన్లో డిగ్రీ మ్యాక్సిమం ఏదైతే ఉంటుందో దట్ విల్ బి యువర్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్. దెన్ నెక్స్ట్ 5x² ఇక్కడ ఇంకొక సమ్ ఇచ్చారు చూడండి. 5x² - 3x + 7 అని చెప్పి ఇచ్చారు ఇక్కడ. ఓకే. ఇచ్చిన తర్వాత వాళ్ళు x వాల్యూ 1 ఇచ్చి ఆ ఈక్వేషన్ అవుట్పుట్ ఎంత అని చెప్పి అడిగారు. సో ఇలాంటి ఈక్వేషన్స్ కనుక మనకి వస్తే మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఈ x వాల్యూ ఏదైతే ఉందో ఈ xకి ఒక వాల్యూ ఇచ్చారు కదా, ఇక్కడ x = 1 అని ఇచ్చారు కదా, ఈ 1ని మనము ఇక్కడ ఎక్కడైతే x వాల్యూ ఉందో అక్కడ రీప్లేస్ చేస్తాం. సో ఇక్కడ 5 ఈ x ప్లేస్లో 1 తోటి రీప్లేస్ చేసాం. 1² - 3x x ప్లేస్లో 1 తీసుకున్నాం +7. సో ఇప్పుడు మల్టిప్లై 5 × x² అంటే 1² ఈజ్ ఎంత? 1 - 3 × x అంటే ఎంత? 1 +7. సో ఇక్కడ దాన్ని ఫర్దర్ క్యాలిక్యులేట్ చేస్తే మనము 5 - 3 + 7 = ఎంత మనకి? 9. 9 is the result for this particular equation where x = 1. ఇది మనము x సపోజ్ దీన్ని నేను సింపుల్గా 3 అని తీసుకున్నాను అనుకోండి. అప్పుడు మన వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఇక్కడ x 3 అయింది కాబట్టి ఇది 3² అవుతుంది. ఇక్కడ ఇది కూడా 3 అవుతుంది +7. సో అప్పుడు ఇక్కడ 5 × 3² ఎంత? 9. 5 × 9 ఎంత? 45. అలాగే ఇక్కడ 3 × 3 ఇది ఎంత అవుతుంది? అప్పుడు మనకి 9 అవుతుంది. 3 × 3 9 అవుతుంది +7 అవుతుంది. అప్పుడు మన ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది? 45 - 9. 45 - 9 ఎంత? 36. 36 + 7 43. 43 is the output. If I take x value as 3
అలాగే మీరు 4 తీసుకుంటే వేరే ఆన్సర్ వస్తుంది, 6 తీసుకుంటే వేరే ఆన్సర్ వస్తుంది. ఓకే, అర్థమైందా మీకు? దిస్ ఈజ్ ది ఫస్ట్ సమ్. ఈరోజు ఏదైతే మనం ఫస్ట్ సమ్ చేసామో అది. సెకండ్ సమ్ చూడండి. సెకండ్ సమ్ ఇంకొక సినారియో తీసుకున్నాం మనం. సెకండ్ సమ్లో 3y³ సెకండ్ సమ్లో మనము 3y³ ప్లస్ 3y³ మైనస్ 4y ప్లస్ _11 అని చెప్పి తీసుకున్నాం మనం. సో ఇక్కడ y వాల్యూ ఎంత ఇచ్చాం మనం 2. సో ఇక్కడ y వాల్యూ 2తో రీప్లేస్ చేశాను నేను. 2³ 3 y వాల్యూ 2తో రీప్లేస్ చేశాను కాబట్టి 2³ మైనస్ 4 ఇంటూ y ఎంత ఇక్కడ 2 ప్లస్ _11. సో 3 ఇంటూ 8 మైనస్ 4 ఇంటూ 2 ప్లస్ _11. 3 ఇంటూ 8 ఎంత మనకి 24 అయింది. అలాగే 4 ఇంటూ 2 ఎంత మనకి ఇక్కడ 8 అయింది. అలాగే ప్లస్ 11. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ _11. దిస్ ఈజ్ అవర్ సెకండ్ ప్రాబ్లం. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఇప్పటి వరకు ఎవరైతే అర్థం కాలేదు అన్నారో వాళ్ళకి అర్థమైందా? దెన్ నెక్స్ట్ మన థర్డ్ ప్రాబ్లం ఏం తీసుకున్నాం మనము? p of t is equal to 2 plus t plus 2t² minus t cube. ఇది మన సమ్. దీంట్లో p of 2 అని ఇచ్చారు మనకి. p of 2 అంటే ఏంటి? ఇక్కడ p of t అని తీసుకున్నాం మనం. p of 2 అంటే ఇక్కడ ఎక్కడైతే t వాల్యూ ఉందో ఆ t వాల్యూని మనము 2 తోటి రీప్లేస్ చేస్తూ వస్తున్నాం. సో ఇక్కడ 2 ప్లస్ t వాల్యూ 2 ప్లస్ 2 ఇంటూ ఇక్కడ t² ఉంది కదా, t² ఉంది కాబట్టి ఇది 2² అయింది. అలాగే మైనస్ ఇక్కడ t³ ఉంది కాబట్టి ఇది 2³ అయింది. సో ఇది అయింది 2 ప్లస్ 2 ప్లస్ 8. 8 ఎందుకంటే 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8 మైనస్ 2³ 2³ అంటే ఎంత? 2 ఇంటూ 2 ఇంటూ 2 8. సో మన ఫైనల్ రిజల్ట్ ఎంత వచ్చింది? 2 ప్లస్ 2 ప్లస్ 8 మైనస్ 8. సో ఈ 8 క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ 8 మైనస్ 8 క్యాన్సిల్ అయిపోతాయి. దెన్ నెక్స్ట్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు మన ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది 4 వచ్చింది. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ అవుట్పుట్ ఫర్ p of 2. ఇప్పుడు అర్థమైందా అందరికీ? డన్. వినుకొండ, రైట్? మీరు వినుకొండ స్కూల్ నుండి కదా? అందరికీ అర్థమైందా? వినుకొండ స్కూల్ వాళ్ళందరికీ? ఎస్, గుడ్ గుడ్. సో మనము నెక్స్ట్ టాపిక్కి వెళ్దాము. మనము నెక్స్ట్ టాపిక్ మనం ఏమనుకున్నాం ఈరోజు? నెక్స్ట్ టాపిక్ ఫ్యాక్టరైజేషన్ అనుకున్నాం. ఫ్యాక్టరైజేషన్లో ఎగ్జాంపుల్ చూడండి. ఇందాక మనం ఫ్యాక్టరైజేషన్ గురించి మాట్లాడినప్పుడు మనం ఏమి చెప్పుకున్నాం? మనము ఒక నెంబర్ ఏదన్నా మనము మామూలు ఇక్కడైతే మనం పాలినామియల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. అదర్వైజ్ కూడా మనము ఫ్యాక్టరైజేషన్కి రూల్ ఏంటి మనం అనుకునేది? ఒక నెంబర్ తీసుకుని ఆ నెంబర్ కనుకను ఒక్క నిమిషం ఉండండి, మీ ఫ్యాక్టరైజేషన్ పేజ్ నెంబర్ మిస్ అయింది. ఎస్, ఫ్యాక్టరైజేషన్ ఒక నెంబర్ తీసుకుని మామూలు ఈ పాలినామియల్ నెంబర్ కాకుండానే ఒక నెంబర్ తీసుకుని మనము ఆ నెంబర్ వేరే నెంబర్ తోటి డివిజిబుల్ అయితే గనక, సపోజ్ 12 అని తీసుకున్నాను, ఒక నెంబర్ ఏమో 12 తీసుకున్నాను, ఇంకో నెంబర్ ఏమో 4 తీసుకున్నాను. ఓకే, ఈజ్ 12 డివిజిబుల్ బై 4 అంటే మనం ఎలా చూస్తాము? మనము 12 డివైడెడ్ బై 4 అని చెప్పి చూస్తాం. 4 ఇంటూ 3 12, రిమైండర్ ఈజ్ 0. So if I get remainder as 0, then we say that 12 is divisible of
4 అని చెప్పి చెప్తాం మనం, రైట్. అలాగే మనము 37 తీసుకుంటాం. 37 divisible ఆఫ్ 2. అంటే మనం ఏం చేస్తాం, ఎలా రాస్తాం మనము, 37 డివైడెడ్ బై 2 చేస్తాము. 37 డివైడెడ్ బై 2, 2 1s are 2, 17, 2 8s are 2 8s are 16, 1 balance. So 1 is the remainder. So we say that 37 is not divisible by 2. ఇది కదా మన ఫండా. సేమ్ వేలో మనకి ఫ్యాక్టరైజేషన్ ఇన్ పాలినామియల్ అని చెప్పి కూడా మనకుంది. అక్కడ మనం ఏం చేస్తాము అన్నది ఇప్పుడు చూద్దాము. ఒక్కొక్క ప్రాబ్లం చేద్దాము. చేస్తే కనుక మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఎగ్జామిన్ వెదర్ x + 2 is a factor of x cube plus 3x square plus 5x plus 6 and 2x plus 4. ఇది ఫ్యాక్టర్ అవునా కాదా? ఇది ఫ్యాక్టర్ అవునా కాదా అన్నదానికి మనకి ఫ్యాక్టరైజేషన్ ప్రిన్సిపల్ ఒకటి ఉంది. ఫ్యాక్టరైజేషన్ థీరం కానీ ఫ్యాక్టరైజేషన్ రూల్ కానీ ఒకటి ఉంటుంది. ఆ రూల్ ప్రకారము మనము ఏదైతే వాళ్ళు వాల్యూ ఇచ్చారో ఇక్కడ మనకి x + 2 అని ఇచ్చారు. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం మనము. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి మనకి, x³ plus 3x² plus 5x plus 6. x³ plus 3x² plus 5x plus 6. ఇది మనకి ఇచ్చిన వాల్యూ. ఇంకొక వాల్యూ ఏమి ఇచ్చారు మనకి, 2x plus 4. ఈ రెండు వాల్యూస్ ఇచ్చారు. 2x plus 4 is divisible by x plus 2. Sir, textbook please. textbook please అంటే అర్థం కాలేదు, మీ స్టేట్మెంట్ అర్థం కాలేదు ఫస్ట్. ఎస్, టెక్స్ట్ బుక్ చూడండి. x³ plus 3x² plus 5x. పేజీ నెంబర్ 76లో ఉన్నాను నేను. ఓకే, పేజీ నెంబర్ 76, ఎగ్జాంపుల్ 6 చూస్తున్నాం మనము. x³ plus 3x² plus 5x plus 6 and of 2x plus 4. ఓకే, దీన్ని x plus 2 తోటి ఇది ఫ్యాక్టర్ అవునా కాదా అన్నది మనం టెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఎస్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మనము నెక్స్ట్ మన ఒరిజినల్ సమ్ ఏదైతే ఉంటుందో ఆ ఒరిజినల్ సమ్లోకి వెళ్దాం. డన్. ఇప్పుడు ఈజ్ డివిజిబుల్ బై x + 2 ఆర్ నాట్, ఇది మన ఈక్వేషన్. దీనికి మనము ఏదైతే మనకి డివిజిబుల్ అయిన వాల్యూ ఇచ్చారో ఫస్ట్ ఆ వాల్యూని తీసుకుంటాం. ఆ వాల్యూని తీసుకుని x + 2 అని వాల్యూని తీసుకుని x + 2 = 0 అని రాసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ చూడండి ఫ్యాక్టరైజేషన్ దాంట్లో మనము ఫ్యాక్టర్ థీరం తీసుకున్నప్పుడు P0 అని చెప్పి తీసుకుని ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ తోటి మనము రీప్లేస్ చేసి చేస్తాం. సో x + 2 = 0 చేసినప్పుడు మనకి ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది, x ఏమొస్తుంది, x -2 అని వస్తుంది. x -2 వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవ్రీవేర్ ఆ x³ వాల్యూ ఏదైతే ఇక్కడ పైన మనం రాసుకున్నామో ఈ పైన ఇక్కడ వాల్యూ రాసుకున్నాం కదా, 2 వాల్యూస్. ఈ వాల్యూస్లో x -2ని రీప్లేస్ చేసేద్దాము. రీప్లేస్ చేస్తే మనకి 0 కనుక నువ్వు వస్తే 2³ plus 3 × 2² plus 5 × -2 రాసుకోవాలి, మర్చిపోకండి.
నేను మర్చిపోయాను. ఓకే, ఇక్కడ 2 క్యూబ్ -2 ఇంటూ -2 -2 ఇంటూ -2 ఎంత +8 +4 సారీ +4 ఇంటూ -2 ఎంత -8 ప్లస్ 3 ఇంటూ -2 హోల్ స్క్వేర్ -2 హోల్ స్క్వేర్ ఎంత -2 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకి 4 వస్తుంది. ఎస్ 5 ఇంటూ -2 అంటే ఎంత 5 ఇంటూ -2 ఈజ్ -10 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు -8 ప్లస్ 12 -10 ప్లస్ 6. ఒక నిమిషం పైనకి మూవ్ చేస్తున్నాను. ఎస్ -2 ఇక్కడ మనకి ఎంత వచ్చింది -8 -8 ప్లస్ 12 -10. సో -10 -10 -8 -18 ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఫ్యాక్టర్ ఆఫ్ x ప్లస్ 2. అలాగే ఇంకొకటి ఇచ్చారు 2x ప్లస్ 4. 2x ప్లస్ 4 ఫ్యాక్టర్ అవునా కాదా అది కూడా చూద్దాం. 2x ప్లస్ 4 2 ఇంటూ -2 సారీ 2 ఇంటూ -2 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ 4. మీరు యు ఆర్ not listening to my words. Disable. ఒకటి మీరు చెప్పట్లేదు, ఒకటేమో మొత్తము నా పాత్ ఏదైతే రాస్తున్నానో దాన్ని కూడా అబ్స్ట్రాక్ట్ చేస్తున్నారు మీరు. మరి ఈ రోజు ఎందుకు ఇలా చేస్తున్నారో మీరు. -4 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ప్లస్ 2 is a factor of x plus 2 is a factor of or x plus 2 is x cube plus 3x square plus 5x plus 6 and 2x plus 4 are divisible by x plus 2 and x plus 2 is a ఏమని రాయొచ్చు మనము x plus 2 is a factor అని చెప్పి రాయొచ్చు. మనము ఇందాక వాల్యూ ఏదైతే తీసుకున్నామో ఆ వాల్యూలో 12 డివైడెడ్ బై 4 చేస్తే నాకు రిమైండర్ 0 వచ్చినట్టు ఇక్కడ కూడా మనకి ఆ పర్టికులర్ వాల్యూ ఫ్యాక్టర్ పాలినామియల్ ఫ్యాక్టర్ అవునా కాదో చూడడానికి ఏం చేస్తాము అంటే ఒకవేళ దాని అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ కనుక 0 వచ్చింది అంటే దాన్ని మనము ఫ్యాక్టర్ అని చెప్పి అంటాము. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంకొక సినారియో తీసుకోండి. x² మైనస్ 5x ప్లస్ 6 ఇదొక వాల్యూ తీసుకోండి. ఓకే, ఈ వాల్యూ ఇది ఉంది కదా, దీని ఫ్యాక్టర్స్ ఏంటి అని చెప్పి నేను అడిగితే మీరు ఎలాగా దీన్ని కనుక్కుంటారు? వన్ మోర్ టైం రిపీట్. ఓకే, డన్. ఇప్పుడు మనము ఫ్యాక్టర్ కనుక్కోవాలి అంటే ఏం చేస్తున్నాము అంటే మనము ఫస్ట్ x ప్లస్ 2 మనకి ఏదైతే వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూని ఫస్ట్ మనం ఈక్వేట్ టు 0 చేస్తున్నాము. 0 చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు ఈ +2 కనుకను అదర్ సైడ్కి వచ్చింది అంటే ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు -2 అయిన దాన్ని ఇక్కడ ఎక్కడైతే x వాల్యూ ఉందో ఆ పర్టికులర్ x వాల్యూలో నేను
డైరెక్ట్గా రీప్లేస్ చేస్తున్నాను. రీప్లేస్ చేయడం వల్ల ఏమైంది, ఇక్కడ -2³ -2² -2 ఇలాగా మనం రీప్లేస్ చేసాం. ఎప్పుడన్నా మీరు చూడండి, ఒక మైనస్ వాల్యూని, ఒక నెగిటివ్ వాల్యూని మీరు మల్టిప్లై చేస్తే, ఓకే, ఒకవేళ మీరు 2 టైమ్స్ మల్టిప్లై చేశారనుకోండి, 2 టైమ్స్ మల్టిప్లై అంటే టు ద పవర్ ఆఫ్ 2 ఉందనుకోండి, దాని ఎండ్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి పాజిటివ్. అంటే ఏంటి అంటే, ఒక టూ మైనస్ నెంబర్స్, ఓకే, 2 నెగిటివ్ నెంబర్స్ అని తీసుకోండి, మైనస్ నెంబర్ వద్దు, 2 నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నారనుకోండి, సపోజ్ -2 ఇంటూ -3 ఈజ్ ఈక్వల్ టు +6. అలాగే -2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు -2. అలాగే -2 ఇంటూ -3 ఇంటూ -2 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ ఎన్ని మైనస్లు ఉన్నాయి, 4 మైనస్లు ఉన్నాయి. సో 4 మైనస్ అంటే ఎనీ ఈవెన్ నెంబర్ ఆఫ్ మైనస్లు కనుక ఉంటే దాని ఎండ్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది పాజిటివ్. 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 2 12. ఓకే, ఇది ప్లస్ అయిపోతుంది. అదే మీకు ఆడ్ నెంబర్ ఆఫ్ మైనస్లు కనుక మీరు మల్టిప్లై చేస్తుంటే ఇది ఓన్లీ మల్టిప్లికేషన్కే వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదే ఒకవేళ నేను -2 ప్లస్ -3 చేశాను అంటే కనుక ఇక్కడ -5 అవుతుంది. అది మల్టిప్లికేషన్ చేసేటప్పుడే మనము 2 మైనస్ నెంబర్లు కనుక చేస్తే అది పాజిటివ్ అవుతుంది. అలాగే మైనస్ నెంబర్లు ఈవెన్ నెంబర్స్ ఉంటే కనుక, ఇక్కడ చూడండి, ఇక్కడ 4 నెంబర్లు ఉన్నాయి, 4 నెంబర్లు, అన్ని నెంబర్లు మైనస్సే ఉన్నాయి. సో 4 నెంబర్లు మైనస్ నెంబర్లు కనుక నేను మల్టిప్లై చేస్తే అండ్ రిజల్ట్ పాజిటివ్ వస్తుంది. అలాగే 2 మైనస్ నెంబర్లు నేను చేశాను అంటే దాని ఎండ్ రిజల్ట్ పాజిటివ్ వస్తుంది. అలాగే ఒక మైనస్ నెంబర్ చేశాను అంటే దాని ఎండ్ రిజల్ట్ మైనస్ వస్తుంది. అంటే అర్థం ఏంటి అంటే, ఒకవేళ ఆడ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్ కనుక నేను మల్టిప్లై చేస్తే దాని రిజల్ట్ నెగిటివ్. అలాగే ఈవెన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్ని నేను మల్టిప్లై చేస్తే దాని అవుట్పుట్ ఈజ్ పాజిటివ్. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఏమైంది అంటే, ఇక్కడ -2³ చేసాం కాబట్టి ఇది -8 అయింది. ఇక్కడేమో -2² చేసాం కాబట్టి ఇది +4 అయింది. దెన్ నెక్స్ట్ 5 ఇంటూ -2 చేసాం కాబట్టి ఇది -10 అయింది, +6. సో ఇక్కడ మీరు ఫర్దర్ మైనస్ చేస్తే -8 +12 -10 +6 ఈజ్ ఈక్వల్ టు -18 +18 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే మీకు 2x + 4 అని ఇంకో నెంబర్ ఇచ్చారు. x వాల్యూ మనం ఆల్రెడీ అనుకున్నదే -2. 2 ఇంటూ -2 +4 -4 +4 ఈజ్ ఈక్వల్ టు 0. సో దానివల్ల మనకి ఏమైంది, x + 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ x³ + 3x² + 5x + 6 అలాగే 2x + 4. ఓకే, అర్థమైందా అండి అందరికీ? ఒక్క నిమిషము. ఎస్, అందరికీ అర్థమైందా? ఆల్మోస్ట్ 4 o'clock అయింది. మనము మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని పాలినామియల్స్ మీద వర్క్ చేద్దాము. అందరికీ అర్థమైంది కదా? ఎవరన్నా అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. ఫుల్ వైట్ బోర్డ్ని యూజ్ చేసుకోండి. మీరు ఎక్కడన్నా రాయొచ్చు, మీరు ఓవర్లాప్ అయ్యేటట్టు రాయకండి అంతే. ఎస్, ఇక్కడ ఎవరో చెప్పారు అర్థమైందని చెప్పి. ఎస్, ఇక్కడ ఎవరో ఒకళ్ళు అందరూ ఆపేసి ఇక్కడ ఎవరో ఇక్కడ రాశారు చూడండి. ఒక నిమిషం అందరు ఆపేసేయండి. ఇక్కడ ఎవరో రాశారు చూడండి, ఐ విల్ అండర్స్టూడ్ సార్ అన్నవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు అనటేషన్ని ఆపేసేయండి.
ఐ విల్ అండర్స్టూడ్ సార్ అన్న వాళ్ళు ఎవరు, వాళ్ళ పేరు చెప్పండి ఒకసారి. పేరు చెప్పకపోయినా పర్లేదు. ఓకే, ఐ విల్ అండర్స్టూడ్ సార్ అంటే సార్ నాకు అర్థం అవుతుంది సార్ అంటే ఇప్పుడు అర్థం కాలేదు అన్నట్టు అర్థము. ఓకే, సో మీరు నైన్త్ క్లాస్కి వచ్చారు కాబట్టి ఈవెన్ ట్రై టు ట్రై టు రైట్ యువర్ ఇంగ్లీష్ ఆల్సో కరెక్ట్లీ. ఎందుకు అంటే మీరు ఇంకా నైన్త్ తర్వాత ఇంకా ఇంకా 2 నెలల తర్వాత యూ విల్ బి ఇన్ యువర్ 10th క్లాస్. 10th క్లాసు ఇంటరు డిగ్రీకి వెళ్ళిపోతారు. సో మీరు మీ ఇంగ్లీష్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం సరి చేసుకోండి. ఓకే, చలియే దెన్ బాయ్ ఎవ్రీవన్. మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్లో సేమ్ పాలినామియల్స్ మీదనే వర్క్ చేద్దాము. ఓకే, चलो then bye everyone. Bye. I'm stop sharing. Yes sir. Yes, we can stop recording. నెక్స్ట్ క్లాస్లో కూడా మళ్ళీ మనము పాలినామియల్స్లోనే ఫ్యాక్టరైజేషన్ ఈరోజు ఏదైతే మాట్లాడుకున్నామో అదే ఫ్యాక్టరైజేషన్ మీద ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. ఫ్యాక్టరైజేషన్, దెన్ నెక్స్ట్ వేరే థీరమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఫ్యాక్టర్ థీరమ్ అని చెప్పి ఉంది. ఈ ఫ్యాక్టర్ థీరమ్, ఫ్యాక్టరైజేషన్, దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనము మెల్లగా నెక్స్ట్ క్లాస్లో వర్క్ చేద్దాం. ఓకే, ఓకే డన్. దెన్ we can stop recording. Hello.